హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద వ్యూయర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. అండ్ లెట్ మీ ఆల్సో విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి ఆర్ హ్యాపీ పొంగల్. సో మనం ఎప్పటికే టెన్సెస్ గురించి, ప్రజెంట్ టెన్స్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ ఆల్ 4 types of present tenses. That is simple present tense, present continuous tense, present perfect tense, and present perfect continuous tense. సో ఆ టెన్సెస్ ని కంటిన్యూ చేయబోయే ముందు నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ డిజైన్ ఏ కంప్లీట్ ప్రోగ్రామ్ వేర్ every person, every Telugu person, or those who would like to improve their English can follow and speak easily and effectively. సో అందులో భాగంగా టుడే ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ క్లాస్. ఇది స్టార్టింగ్ క్లాసే. ఈ క్లాస్ నుంచి ఎవరైతే ఫాలో అవుతారో, ఈవెన్ ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీద ఎలాంటి అవగాహన లేకుండా ఉన్నవాళ్ళు కూడా దే కెన్ ఈజీలీ ఫాలో ఇట్ అండ్ ఎన్రిచ్ దేర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనకి డే టు డే కమ్యూనికేషన్లో కావలసినటువంటి వాటి కోసం నేను ఇవన్నీ డిజైన్ చేశాను. ఇప్పుడు అందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ గ్రీటింగ్స్. మనందరికీ తెలుసు, ఇక్కడ చదువుకున్న వాళ్ళ, లేకపోతే చదువుకోని వాళ్ళ, లేకపోతే వెదర్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ హౌస్ వైఫ్స్, రైట్, వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ మే బి, రైట్, వెదర్ ఇట్ ఇస్ ఎ స్టూడెంట్, ఎ టీచర్ ఆర్ హూ ఎవర్ సో ఇన్ ద సొసైటీ, ఇవాళ ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఎసెన్షియల్ అయినటువంటి అంశం ఇది, గ్రీటింగ్స్. అంటే ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఈ వేలో విష్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈవెన్ అంత ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు కూడా దే ఆర్ ఫోర్స్ టు రెస్పాండ్. అలాంటప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ షార్ట్ వీడియోని చేయటం జరిగింది. సో యూ ప్లీజ్ లిజన్ టు ఇట్. అంటే ఇందులో మనకి కొన్ని ఆల్రెడీ బాగా తెలిసినాయి, రైట్, అయినా కూడా లెట్ us రిఫ్రెష్ అవర్ సెల్స్. ఓకే, let us re-look at them and see that they are once again learned well. సో మనం జనరల్గా చాలా మంది అడుగుతూ ఉంటారు, గుడ్ మార్నింగ్ అనేది అసలు ఏ టైం వరకు చెప్పాలి అని చెప్పేసి. సో జనరల్గా మన కాంటెక్స్లో గుడ్ మార్నింగ్ అనేది 12కు ముందు చెప్పాలి, రైట్. మనకి డే లైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మార్నింగ్ అవర్స్ నుంచి అప్ టు నూన్ టైం. నూన్ అంటే 12 PM, ఆఫ్టర్నూన్ అంటే 12 PM. అప్పటి వరకు మనం అంటే ఆఫ్టర్నూన్ 12 లోపు అప్ టు 11:59 వీ కెన్ టేక్ ఇట్. బిఫోర్ 12 o'clock, మనం లేచిన దగ్గర నుంచి బిఫోర్ 12 o'clock వీ కెన్ సే గుడ్ మార్నింగ్, రైట్. అలాగే 12 తర్వాత ఫ్రమ్ 12 to 4 PM, యాక్చువల్గా 3:59 అని రాయటం బాగుండదు, నేను రాయలేదు. 12 PM నుంచి 4 లోపు, 4 o'clock లోపు, లేదా ఇట్స్ ఓకే 1 minute or 2 minutes డజంట్ మ్యాటర్, 12 to 4 మధ్యలో, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి, రైట్. బికాస్ 12 to 4 అనేది ఇట్స్ కంప్లీట్లీ నూన్ టైం, ఆఫ్టర్నూన్ టైం. ఆ తర్వాత ఆఫ్టర్ 4 PM వీ హ్యావ్ టు సే గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా గుడ్ ఈవినింగ్ అనేది 4 నుంచి నైట్ ఈవెన్ లేట్ అవర్స్ కూడా వాడవచ్చు, అదేం ఇబ్బంది లేదు. కాకపోతే కొంతమంది స్పెసిఫిక్గా ఉంటుందని చెప్పేసి గుడ్ నైట్ అని కూడా అంటారు. ఎప్పుడు మనకు ఒకసారి చీకటి పడిన తర్వాత, ఆఫ్టర్ ద డే టర్న్స్ డార్క్, పీపుల్ జనరల్ సే ఓకే గుడ్ నైట్. అంటే రాత్రిపూట బిఫోర్ దే డిస్పర్స్, వాళ్ళు సపరేట్ అయ్యే ముందు ఓకే గుడ్ నైట్, లేదా నిద్రకి ఉపక్రమించే ముందు గుడ్ నైట్ అని చెప్పుకోవడం అలవాటుగా మారింది. బట్ అదర్వైజ్ ఆఫ్టర్ 4 PM టిల్ ఎనీ టైమ్ ఇన్ ద డార్క్ యూ కెన్ సే గుడ్ ఈవినింగ్. ఓకే, సో మెయిన్గా ఈ 3 వస్తాయి. గుడ్ మార్నింగ్,
బిఫోర్ 12 p.m. గుడ్ ఆఫ్టర్నూన్ 12 noon నుంచి అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 వరకు గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే గుడ్ ఈవినింగ్ అంటే 4 p.m. తర్వాత మనం గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి. ఈవెన్ నైట్ 8 p.m.కి ఎవరికైనా కాల్ చేసినా కూడా మన ఆఫీస్‌లో ఉన్నటువంటి బాస్ కాల్ చేసినప్పటికి కూడా లెట్స్ సే అరౌండ్ 8 p.m. గుడ్ నైట్ అని చెప్పాల్సిన పని లేదు. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పొచ్చనమాట. సో దీస్ ఆర్ ద టైమింగ్స్ అబౌట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వీటిల్లో అంటే ఇది ఇంత సింపులే గదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ సమ్ పీపుల్ దే జెన్యూన్‌లీ గెట్ ద డౌట్. ఇది ఏ టైం వరకు అనొచ్చు అని జెప్పేసి. రైట్? ఆ తర్వాత మీటింగ్ ద పీపుల్. రైట్? దిస్ ఈస్ వన్ ఎసెన్షియల్ పాయింట్. మనం తెలిసిన వాళ్ళని కలిసినప్పుడు ఎలా విష్ చేయాలి? ఏమని విష్ చేయాలి? రైట్? ఇది కూడా నేర్చుకోవాలన్నమాట చక్కగా. ఇక్కడ విష్ చేయటమే కాకుండా ద వే వి విష్ మ్యాటర్స్ ఎ లాట్. అంటే దీన్ని ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అంటారు. గుడ్ మార్నింగ్ అన్నాం అనుకోండి. అది డజంట్ లుక్ లైక్ ఎ గుడ్ మార్నింగ్ రైట్? సో ఇక్కడ చూడొచ్చు హౌ దే ఆర్ స్మైలింగ్ విత్ ఈచ్ అదర్. సో విత్ స్మైల్ ఆన్ ద ఫేస్ వి హావ్ టు సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్? లేదా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్, హాయ్ రామ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అలా విష్ చేయాలి విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్. రైట్? సో ఎవరైనా మనకి గుడ్ మార్నింగ్ చెప్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇక్కడ చూడండి. పర్సన్ 1 గుడ్ మార్నింగ్. పర్సన్ 2 వెరీ గుడ్ మార్నింగ్. ఓకే. ఒకరు గుడ్ మార్నింగ్ చెప్తే మరొకరు గుడ్ మార్నింగ్ అని అనొచ్చు. లేదా వెరీ గుడ్ మార్నింగ్ అని కూడా అనొచ్చు. రైట్? లేదు మనం చెప్పేవాళ్ళు మనకంటే సుపీరియర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫీస్ లాంటి వాతావరణంలో అప్పుడెలా చెప్తాం? గుడ్ మార్నింగ్ సార్ లేదా గుడ్ మార్నింగ్ మ్యామ్. రైట్? గుడ్ మార్నింగ్ మేడం లేదా గుడ్ మార్నింగ్ సార్ అని అలా చెప్తాం. లేదు ఇంకా ఏదన్నా ఒక రిలేషన్‌షిప్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. రైట్? గుడ్ మార్నింగ్ ఆంట్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా కూడా చెప్పొచ్చు. యాస్ పర్ అవర్ సొసైటీ నార్మ్స్. కానీ ఇన్ జనరల్‌గా ప్లెయిన్‌గా వచ్చేసి బిట్వీన్ ఆహ్, ద ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద వెర్షన్. గుడ్ మార్నింగ్. రిప్లై ఆల్సో గుడ్ మార్నింగ్ లేదా వెరీ గుడ్ మార్నింగ్. ఈ గుడ్ మార్నింగ్‌కి మనకున్నటువంటి రిలేషన్‌ని బట్టి కావాలంటే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్. రైట్? గుడ్ మార్నింగ్ అంకుల్ అలాంటి వర్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత గుడ్ మార్నింగ్ అయిన తర్వాత మనకి జనరల్‌గా వినిపించేటటువంటి ఈ రోజుల్లో వినిపించేటటువంటి మాట ఏంటి? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే మరి మనం ఎలా రిప్లై ఇవ్వాలి? మనకి జనరల్‌గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటంటే హౌ ఆర్ యూ అని ఎవరైనా అంటే ఐ యామ్ ఫైన్. థాంక్ యూ అని వదిలేస్తూ ఉంటాం. కానీ అలా కాదు. ఇక్కడ చూడండి. హౌ ఆర్ యూ అనొచ్చు. లేదా హౌ ఆర్ యూ డూయింగ్? కొంతమంది ఈ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేస్తున్నారు. హౌ ఆర్ యూ బదులు హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్ మార్నింగ్ అని ఎవరైనా విష్ చేసిన తర్వాత యెస్ వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ డూయింగ్? అని అంటారనమాట. హౌ ఆర్ యూ డూయింగ్ అన్నా కూడా ఎలా ఉన్నారు అనే అర్థం వస్తది. అదే ఇంకొక వెర్షన్ కూడా వచ్చింది. ఈ రోజుల్లో మన టీనేజర్స్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు కాలేజ్ అండ్ ఆల్. సో ఈ వెర్షన్ నేర్చుకున్నారు. ఏంటి? వాట్స్ అప్? వాట్ ఈస్ అప్? అంటే హౌ ఈస్ ఇట్ గోయింగ్ ఆన్? ఇండైరెక్ట్‌లీ ఎలా ఉన్నారు అనే అర్థమే. అంటే ఏం చేస్తున్నావు అని తెలుసుకోవటం అన్నమాట. ఇది లేటెస్ట్ ట్రెండ్‌గా మన కాలేజ్ స్టూడెంట్స్ వాడుతున్నారు. వాట్సాప్. మనకి వినేవాళ్ళకి ఏదో వాట్సాప్ అన్నట్టుంటది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వాట్ ఈస్ అప్? సో హౌ ఆర్ యూ డూయింగ్? లేదా సింపుల్‌గా హౌ ఆర్ యూ? ఈ హౌ ఆర్ యూలు కూడా మనకున్నటువంటి రిలేషన్‌ని బట్టి అంటే ఒక ఎంప్లాయీ తన మేనేజర్‌తో చెప్పేటప్పుడు తన మేనేజర్‌ని అడిగేటప్పుడు ఎలా అడుగుతారు? హౌ ఆర్ యూ సార్? అని చెప్పేసి అంటాం. లేదా హౌ ఆర్ యూ మ్యామ్? అని చెప్పేసి అంటాం. అదే అమాంగ్ ద నార్మల్ రిలేషన్ దిస్ ఈస్ ద వెర్షన్. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ డూయింగ్? వాట్స్ అప్? ఇది మనం తెలుగులో కూడా అంటాం. ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని చెప్పేసి
అడిగినట్టే సేమ్ దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ డూయింగ్, వాట్సాప్, ఈ మూడిట్లో ఏదైనా వాడొచ్చు, ఇబ్బంది లేదు. అప్పుడు జనరల్గా మనం ఇవ్వాల్సినటువంటి రిప్లై ఐఎమ్ ఫైన్. ఇది మోస్ట్ కామన్ వేలో వాడుతున్నటువంటి ఎక్స్ప్రెషన్. కానీ ప్రతిసారి మనం నిజానికి ఒక మెకానికల్ గా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్ అని వాడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఇంకా మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం ఆ టైంలో ఫీల్ అవుతున్న దాన్ని బట్టి వీ కెన్ ఎక్స్‌ప్రెస్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అది చక్కగా వ్యక్తపరుచుకోవచ్చు. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ఎవరైనా నిన్ను హౌ ఆర్ యూ అని చెప్పేసి అడిగారు. అప్పుడు కూడా ఐ యామ్ ఫైన్ అని మెకానికల్‌గా చెప్పవసరం లేదు. యెస్, ఐ యామ్ గ్రేట్ టుడే. ఐ యామ్ గ్రేట్ నౌ అని చెప్పేసి హ్యాపీగా మన సంతోషాన్ని షేర్ చేసుకోవచ్చు. లేదు మనకంత కొంచెం బోర్‌గా ఉంది. లేదా కొంచెం ఏదన్నా డిప్రెషన్‌గా ఐ మీన్ కొంచెం డిసప్పాయింట్‌గా ఉంది ఆ డేలో. ఏంటి? అలాంటప్పుడు ఐ యామ్ ఫైన్ అని అబద్ధం చెప్పవసరం. ఐ యామ్ ఓకే. రైట్? ఈ వెర్షన్ కూడా మనం వింటూ ఉంటాం. ఐ యామ్ జస్ట్ ఓకే అని చెప్పేసి అంటాం. లేదా దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. నాట్ బ్యాడ్, గోయింగ్ ఆన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అంత పర్వాలేదు, ఏదో నడుస్తుంది బండి అంటాం చూసారా? అట్లా నాట్ బ్యాడ్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. నిజానికి అలా చెప్పొచ్చు. ఇబ్బందేం లేదు. అంటే మనం ఆ టైంలో ఎలా ఫీల్ అవుతున్నాం అనేది జెన్యూన్‌గా ఎదుటి వాళ్ళకి తెలియపరచదలుచుకుంటే చెప్పొచ్చు. లేదు మనకి వాళ్ళు పెద్ద సంబంధం లేదు. ఏదో క్యాజువల్‌గా అడిగి ఎళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు ఏదో ఫైన్ అని వదిలేసినా చాలు. నిజంగా మీరు కంప్లీట్‌గా డిసప్పాయింట్‌లో ఉన్నారు. అది ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచదలుచుకున్నారు అనుకోండి. అప్పుడెలా చెప్తాం? హౌ ఆర్ యూ అన్నప్పుడు ఐయామ్ నాట్ గుడ్. రైట్? నాట్ గుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ అలా చెప్పిన తర్వాత కానీ మనం ఈటిలో ఏ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా సరే, వాటిని చెప్పిన తర్వాత ఐయామ్ ఫైన్. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? లేదు మీరు నాట్ బ్యాడ్ అని చెప్పినా సరే, సీ నాట్ బ్యాడ్. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? అని చెప్పేసి అడగటం మాత్రం మర్చిపోకూడదు. తిరిగి మనం వాళ్ళని ఇమ్మీడియేట్‌లీగా అడగాలి. ఎందుకంటే మనని ఎలా ఉన్నారు అని అడిగారు కాబట్టి, మన ఫీలింగ్‌ని మనం చెప్పాం. ఐయామ్ ఫైన్ అని, లేదా ఐయామ్ గ్రేట్ అని, ఐయామ్ ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అని ఇలా రకరకాలుగా చెప్పిన తరువాత, అలా ఏదో ఒకటి చెప్పిన తర్వాత థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? అని చెప్పేసి అడగటం అనేది ఇట్స్ ఎ కర్టెసీ. మనం అది మస్ట్ అండ్ షుడ్‌గా అడగాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా ఎలా చెప్తారు? ఐయామ్ ఆల్సో ఫైన్. థాంక్ యూ. యెస్, మేము కూడా బానే ఉన్నాం. రైట్? లేదా వాళ్ళు కూడా ఇలా చెప్పొచ్చు. ఐయామ్ ఆల్సో జస్ట్ ఓకే. థాంక్ యూ. వాళ్ళు పర్సనల్‌గా ఇక్కడ కలుసుకున్నారనుకోండి ఎక్కడనో ప్లేస్‌లో నైస్ టు సీ యూ హియర్ అని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిందేంటంటే ఎవరైనా హౌ ఆర్ యూ అన్నప్పుడు ఏదో మెకానికల్‌గా ఐ యామ్ ఫైన్. థాంక్ యూ. హౌ ఆర్ యూ అని అనాల్సినటువంటి పని లేదు. యూ కెన్ జెన్యూన్‌లీ ఎక్స్‌ప్రెస్ యువర్ ఎమోషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ టైంలో మనకున్నటువంటి జెన్యూన్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గ్రేట్. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? ఐ యామ్ ఓకే. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? నాట్ బ్యాడ్. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? అంటే నాకంత బాలేదులే. నీ పరిస్థితి ఏంటి అని అడగటం. నాట్ గుడ్ అంటే ఐ యామ్ నాట్ ఫీలింగ్ గుడ్ అనే అర్థం అన్నమాట. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? అయితే ఇక్కడ మన ఇండియన్ కాంటెక్స్ట్‌కొచ్చేసేటప్పటికి మనం ఎవరితోనైనా మనం జెన్యూన్‌గా మన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకుంటే ఇంక వాళ్ళు కీప్ డిగ్గింగ్, రైట్? ఫర్దర్‌గా దే ఆస్క్ క్వెషన్స్. యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. మనం ఐయామ్ ఫైన్, ఐయామ్ గ్రేట్, ఐయామ్ ఓకే అంటే ఎవరు ఇంకేం అనరు. రైట్? దే లీవ్ యూ. అలా గాకుండా నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అన్నామనుకోండి ఇమ్మీడియేట్‌లీ యూ విల్ గెట్ ఎ రిప్లై. వాట్ హ్యాపెండ్? ఏమైంది? మరి బాగాలేదు అని చెప్పినప్పుడు అడగాలి గదా మనం. వాట్ హ్యాపెండ్?
ఓ యు ఆర్ నాట్ గుడ్, వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి అడుగుతారు. ఓ నీకు బాగాలేదా, ఓ ఆర్ యు నాట్ ఓకే, ఏమైంది అని చెప్పేసి అడుగుతారు. దానికి మనం చెప్పగలిగిన స్థితిలో ఉంటేనే ఈ వర్షన్స్ని వాడాలి. ఈ లాస్ట్ టూ వర్షన్, నాట్ బ్యాడ్ లేదా నాట్ గుడ్, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇలాంటి వర్షన్స్ని వాడేటప్పుడు వాళ్ళకి తిరిగి మనం ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నామో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి స్థితిలో ఉండగలగాలి. లేదంటే వాళ్ళు మన ఇంక వదలరు. మనందరికీ తెలుసు ఆ విషయం, రైట్? కాబట్టి ఇట్స్ అప్ టు యూ. అది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట, వాళ్ళకున్నటువంటి రిలేషన్ బట్టి. సో ఈ విధంగా మీటింగ్ ద పీపుల్ అంటే ఎవరైనా మనం తెలిసిన వాళ్ళని కలిసినప్పుడు ఈ విధంగా మనం విష్ చేసుకోవచ్చు హ్యాపీగా, రైట్? అలాగే ఒక్కోసారి కొత్త పర్సన్ కలుస్తాం, ఎవరైనా కొత్త వాళ్ళని. అప్పుడు ఎలా ఎలా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, లేకపోతే ఎలా నార్మల్ కాన్వర్జేషన్ అంటే మరి నేను టూ మచ్ ఫార్మల్ గా వెళ్ళట్లేదు, జస్ట్ ఫర్ డే టు డే కమ్యూనికేషన్ అనమాట ఇది. బికాస్ దిస్ ఈస్ మై డే వన్ క్లాస్. ఓకే, లెట్స్ ఏ జాన్ అనే అతను, ప్రభాస్ అనే వాళ్ళు ఇద్దరు మీట్ అయ్యారు. ఓకే, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేది ఒక సింపుల్ కాన్వర్జేషన్ లో చూద్దాం. ఫస్ట్ జాన్ స్టార్ట్ చేశాడు ఏమని, హలో ఐఎమ్ జాన్. అప్పుడు ప్రభాస్ ఎలా రిప్లై ఇస్తున్నాడు, హలో దిస్ ఇస్ ప్రభాస్, గ్లాడ్ టు మీట్ యూ అనొచ్చు, లేదా నైస్ టు మీట్ యూ, లేదా నైస్ టు సీ యూ హియర్ అని చెప్పేసి అనొచ్చు. అయితే మనకి ఎక్కువగా వాడుతున్నటువంటి వర్షన్ ఈ ఫస్ట్ రెండు, రైట్? ఇంతకుముందు ఇది ఎక్కువ వాడేవాళ్ళు, గ్లాడ్ టు మీట్ యూ. ఎవరైనా ఐఎమ్ సో అండ్ సో అని అంటే ఇమీడియట్లీగా మన పేరు చెప్పి గ్లాడ్ టు మీట్ యూ. అప్పుడు ఇమీడియట్లీగా వాళ్ళు కూడా గ్లాడ్ టు మీట్ యూ టూ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ లో కూడా నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ వర్షన్. హలో ఐఎమ్ జాన్, హలో దిస్ ఇస్ ప్రభాస్, అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నమాట ఇది. గ్లాడ్ టు మీట్ యూ అనొచ్చు, లేదా నైస్ టు మీట్ యూ, నైస్ టు సీ యూ హియర్, ఈ మూడిట్లో ఏదైనా వాడొచ్చు, రైట్? యాక్చువల్గా ఇక్కడ మనం మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని విష్ చేస్తూ ఉంటాం, టు కమ్ టు సమ్ క్లోజ్నెస్, టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, రైట్? ఒకరినొకరు తెలుసుకోవటం కోసం, ఆ మూమెంట్స్ ని, ఆ ఎక్స్ప్రెషన్స్ ని షేర్ చేసుకోవటానికి కోసం అన్నమాట, కేరింగ్ అండ్ షేరింగ్ లాగా, రైట్? గ్లాడ్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ, నైస్ టు సీ యూ హియర్, ఇలాంటి వర్షన్ ఏదైనా వాడొచ్చు. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వాలి, నైస్ టు మీట్ యూ టూ, లేదా వాళ్ళు గ్లాడ్ టు మీట్ యూ టూ, గ్లాడ్ టు మీట్ యూ అంటే గ్లాడ్ టు మీట్ యూ టూ అని చెప్పొచ్చు అనొచ్చు. లేదా ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ, ఈ వర్షన్ కూడా వాడొచ్చు. మనం జనరల్ గా చేసేది ఏంటంటే జస్ట్ ఏదో మెకానికల్ గా గ్లాడ్ టు మీట్ యూ అని అంటాం. అలా కాదు, ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లాడ్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ, నైస్ టు సీ యూ హియర్. అప్పుడు రిప్లై కూడా తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, జాన్ ఎప్పుడైతే గ్లాడ్ టు మీట్ యూ లేదా నైస్ టు మీట్ యూ అన్నాడో, ప్రభాస్ కూడా నైస్ టు మీట్ యూ టూ, లేదా అదే రిపీట్ చేసే బదులు ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ మిస్టర్ జాన్ అని చెప్పేసి అంటే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఏదో క్యాజువల్ గా ఇలా ఇస్తూ ఆ చెయ్యిని ఇలా అని వదిలేస్తూ ఉంటారు. దట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఒకసారి నేను ఇక్కడ ఒక కార్పొరేట్ స్కూల్లో చేసేటప్పుడు కూడా ఐ యూస్ టు హ్యావ్ వన్ తమిళ్ కలీగ్. ఓకే, మా టీచర్ ఒక ఆయన జస్ట్ మార్నింగ్ టైంలో చాలా క్యాజువల్ గా ఊరిని ఇలా చేయి పట్టుకుని వేళ్ళు పట్టుకుని గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వదిలేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒకరోజు కోపం వచ్చింది. కోపం వచ్చి చైన్ ఇట్లా విదిలించేశాడు. విదిలించేసేటప్పటికి మేము సర్ప్రైజ్ అయ్యాం. ఏంటని చెప్పేసి. ఏం చెప్పాడంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ ద హ్యాండ్ అండ్ విషింగ్, యూ హోల్డ్ ద హ్యాండ్ ఫర్మ్‌లీ. మీరు చేయి పట్టుకుని విష్ చేసేటట్లయితే జెన్యూన్‌గా హ్యాండ్ షేక్ ఇవ్వాలి. చెయ్యిని ఫర్మ్‌గా పెట్టి, హాయ్ ఐ యామ్ జాన్. హలో దిస్ ఇస్ ప్రభాస్. గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పేసి
లేదా నైస్ టు మీట్ యూ అన్నప్పుడు మన హ్యాండ్ని వాళ్ళ చేతిని మరీ అంతే అది బాగా చేయి నలిపేయమని కదా నా ఉద్దేశం. వీ హావ్ టు హోల్డ్ ఇట్ ఫర్మ్‌లీ. చేతిని గట్టిగా పట్టుకోవాలి. రైట్? ఈ బేసిక్ కాన్వర్జేషన్ అయ్యేంత వరకు కూడా హ్యాండ్ షేక్ తీయకూడదు. గ్లాడ్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ అని చెప్పేసి ఇలా కొద్ది సెకండ్స్ పాటు ఉంచాలి. మనందరం టీవీలో కూడా చూసాం. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వేరే దేశం అట్లా వెళ్ళినప్పుడు, లేదా వేరే వాళ్ళని విష్ చేసేటప్పుడు, ఆ హ్యాండ్ షేక్ దాదాపు ఒక 2, 3 మినిట్స్ అలాగే ఉంటుంది. రైట్? అంటే ఈ వర్డ్స్‌తో పాటు హ్యాండ్ షేక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఈస్ దట్ హ్యాండ్ షేక్ వెరీ ఇంపార్టెంట్? ఇక్కడ మనకి టచ్ అయినప్పుడు ఇట్ లీడ్స్ టు ఎక్స్‌ట్రా బాండింగ్. ఆ బాండింగ్‌ని ఇంకాస్త స్ట్రెంథెన్ చేస్తదనమాట. రైట్? అందుకని జెప్పేసి హ్యాండ్ షేక్ ఇవ్వటం అనేది ఆహ్, వెస్టర్న్ కల్చర్‌లో స్టార్ట్ అయింది. ఆఫ్‌కోర్స్ నౌ ఇట్ హాస్ బీన్ ఎ కామన్ ప్రాక్టీస్ అక్రాస్ ద గ్లోబ్. రైట్? అన్ని చోట్ల వాడుతున్నాం. సారీ. సో నైస్ టు మీట్ యూ టూ. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ. ఇక్కడ ఇంకోటేంటంటే లాస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హలోనేనా ఇంకా ఏమైనా వాడొచ్చా? యెస్, ఆఫ్‌కోర్స్. ఈ రోజుల్లో ఇంకా వాటిల్లో కూడా కొంతమంది హాయ్ అని, హే అని జెప్పేసి వాడుతున్నారు. హే! హే గోపి హౌ ఆర్ యూ? అంటూ ఉంటారు. చూడండి. హే, హాయ్ ఆర్ యూజ్డ్ అమాంగ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓన్లీ. బాగా దగ్గరి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మాత్రమే ఈ వెర్షన్ వాడాలి. అంతేగాని మనం పెద్దవాళ్ళతోటి లేదా మనకి అంతగా పరిచయం లేనటువంటి వాళ్ళతోటి ఈ హాయ్ అని, హే అని వాడకూడదు. ప్రత్యేకించి మనం ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నామో, ఆ వర్క్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళతోటి అసలు వాడకూడదు. లేదా అలాగే మన సుపీరియర్స్ తోటి, మన పై ఆఫీసర్స్ తోటి వాళ్ళ దగ్గర హాయ్ హౌ ఆర్ యూ? లేదా హే హౌ ఆర్ యూ? అని చెప్పేటటువంటి వెర్షన్స్‌ని వాడకూడదు. హాయ్ మేనేజర్ అని చెప్పేసి అలా వాడకూడదు. రైట్? వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళతోటి, అలాగే మన ఆఫీసర్స్ తోటి వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఈవెన్ అంతగా పరిచయం లేని ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ తోటి ఎప్పుడు కూడా హలో అని యూజ్ చేయాలి. రైట్? ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్సు లేదా ఇంకా బయట ఫ్రీగా ఉన్నటువంటి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్సు అలాంటి వాళ్ళు హే! హాయ్! అని జెప్పేసి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని వాడుతూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ దే ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్. బట్ ఇట్ ఈస్ అమాంగ్ ద క్లోజ్ ఫ్రెండ్స్. రైట్? సో, డియర్ వ్యూయర్స్, I think you have understood everything clearly. Within just 1 minute, I will recap what I have learned. I mean, what I have or tried to brief you today. So, ఈ రోజు మనం this is my introductory class 1 as part of basic English communication course. Okay. 12 PM బిఫోర్ అయితే అంటే మనం లేచిన దగ్గర నుంచి అంటే మార్నింగ్ 6 నుంచి 12 లోపు మధ్యలో వి సే గుడ్ మార్నింగ్. అలాగే 12-4 PM మధ్యలో గుడ్ ఆఫ్టర్‌నూన్. 4 తర్వాత ఇక ఏ టైమ్ అయినా సరే ఈవెన్ లేట్ అవర్స్ నైట్ కూడా గుడ్ ఈవెనింగ్ అని చెప్పండి. ఇబ్బంది లేదు. ఆఫ్టర్ 4 PM ఇట్స్ గుడ్ ఈవెనింగ్. రాత్రి పూట మనం గనక డిస్పర్స్ అయ్యే టైంలో అంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే టైంలో అలాంటప్పుడు మాత్రమే గుడ్ నైట్ అని చెప్పేసి వాడతారు. ఓకే. సో దట్స్ నాట్ ఎ మస్ట్. బట్ అదర్‌వైజ్ ఆఫ్టర్ 4 PM గుడ్ ఈవెనింగ్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్. ఇవి చెప్పేటప్పుడు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మెయింటైన్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్. అంటే మనం చెప్పటమే కాదు, ఎలా చెప్తున్నాం అనేది ద టోన్ మ్యాటర్స్ ఎ లాట్. రైట్? మనం చెప్పేటటువంటి లాంగ్వేజ్‌తో పాటు ద టోన్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ ద పర్సన్. దట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఇదొకటి నేర్చుకున్నాం. రెండోది మనం ఏం నేర్చుకున్నాం అంటే తెలిసిన వాళ్ళని ఎలా విష్ చేయాలి. ఇదంతా మనకు తెలిసిందే. చూడండి వీళ్ళు ఎలా విష్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఫ్రెండ్స్ మధ్య ఇలా ఉంటుంది. అదే ఆఫీస్‌లో కొలీగ్స్ మధ్య ఇది ఇలాంటి కన్వర్జేషన్ ఉంటుంది. సీ హౌ దే ఆర్ స్మైలింగ్. రైట్? ఇలా తెలిసిన వాళ్ళని మనం ఎలా విష్ చేస్తాం? గుడ్ మార్నింగ్. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వాలి? గుడ్ మార్నింగ్ లేదా వెరీ గుడ్ మార్నింగ్. ఆ తర్వాత వచ్చే కామన్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. థాంక్ యూ. వాట్ అబౌట్ యూ? ఐ యామ్ ఆల్సో ఫైన్. థాంక్ యూ. ఇలా
రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది అనమాట. హౌ ఆర్ యూ బదులు ఇంకా వేరే ఎక్స్ప్రెషన్స్ కూడా నేను చెప్పాను. అదేమని, హౌ ఆర్ యూ డూయింగ్, అదే వాట్సాప్, ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా అందరూ యూజ్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. అలా ఐఎమ్ ఫైన్ అనొచ్చు, లేదా ఆ టైంలో మనకున్నటువంటి జెన్యూన్ ఫీలింగ్స్ని బట్టి ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ. మనం వీటిలో ఏ ఎక్స్ప్రెషన్ చెప్పినప్పటికీ కూడా చివర్లో థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ అని చెప్పడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే, రైట్. సో వాట్ అబౌట్ యూ అన్నప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ కూడా ఐ ఆమ్ ఆల్సో ఫైన్, థ్యాంక్ యూ, నైస్ టు సీ యూ హియర్, ఇలాంటి వర్డ్స్ కూడా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వాడచ్చు. అలాగే మీటింగ్ ఏ న్యూ పర్సన్, కొత్త వాళ్ళని కలిసేటప్పుడు మనం ఎలా చెప్పాలి, ఎలా పరిచయం చేసుకోవాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్, ప్రభాస్ అని ఎదురున్నారు. జాన్ ఏం చెప్తున్నాడు, హలో, ఐఎమ్ జాన్. అప్పుడు ప్రభాసు, హలో, దిస్ ఇస్ ప్రభాస్. మళ్ళీ జాన్ ఏమని రిప్లై ఇస్తున్నాడు, గ్లాడ్ టు మీట్ యూ, నైస్ టు సీ యూ హియర్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక కామన్ ఆబ్జెక్టివ్ తోటి ఒక చోట కలుసుకున్నారు అనుకుందాం. అలాంటప్పుడు జనరల్ గా జరిగేటటువంటి కాన్వర్జేషన్ ఇది. గ్లాడ్ టు మీట్ యూ అంటే ఏంటి, అసలు యాక్చువల్గా గ్లాడ్ అంటే ఏంటి అర్థం, హ్యాపీ అని అర్థం. హ్యాపీ టు మీట్ యూ అని కూడా అనొచ్చు. నైస్ టు మీట్ యూ, లేదా నైస్ టు సీ యూ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్, ఇలా అనొచ్చు. మనం మెకానికల్ గా అంటే రొటీన్ గా వాడేటటువంటి ఆ సింపుల్ గా గ్లాడ్ టు మీట్ యూ అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అనే బదులు ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ అని చెప్పేసి చక్కగా వీ కెన్ ఎక్స్ప్రెస్, రైట్. నైస్ టు మీట్ యూ, నైస్ టు సీ యూ హియర్. అలాగే రిప్లై ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అన్నదాన్ని బట్టి నైస్ టు మీట్ యూ టూ, ఈ టూ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నైస్ టు మీట్ యూ టూ అంటే నాకు కూడా మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ, ప్లెజర్ అంటే కూడా ఆనందం. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ, రైట్. సో ఏదేమైనా కానీ ఇలా గ్లాడ్ టు మీట్ యూ ఇలాంటివి వాడేటప్పుడు చక్కటి హ్యాండ్ షేక్ మెయింటైన్ చేయాలి, ఫామ్ గా, రైట్. అలాగే ఫేస్ ఫేస్ లో కూడా ఆ ఫార్మ్నెస్, ఆ సిన్సియరిటీ కనపడాలి. దట్స్ ఇంపార్టెంట్. టోన్ ఇంపార్టెంట్, అంటే వాయిస్ ఇంపార్టెంట్. అలాగే మన బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్, రైట్. బాడీని స్ట్రైట్ గా నిలబడి సిన్సియర్ గా ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పేసి ఈ హ్యాండ్ షేక్ ని ఫామ్ గా కొద్దిసేపు ఉంచాలి, రైట్. అలాంటి ఆ, చేస్తేనే దట్స్ ఎ జెన్యూన్ వే ఆఫ్ గ్రీటింగ్ ద పీపుల్. అలాగే హలో అనేది నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇట్ ఈస్ జనరల్లీ యూస్డ్ అమాంగ్ ద ఫ్రెండ్స్, అలాగే కలీగ్స్ మధ్య, ఆఫీస్లో వర్క్ చేసేటటువంటి లేదా ఇంకో చోట ఇంకొక ఎన్వైరన్మెంట్ లో కలిసి పనిచేసేటటువంటి వర్కర్స్ మధ్య వాడొచ్చు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మధ్య కూడా హలో అనుకోవచ్చు. కాకపోతే మనకంటే పెద్దవాళ్ళు అయితే హలో సార్, హలో అంకుల్, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ని వాడుతూ ఉంటాం, రైట్. సో రైట్, ఈ చిన్న నోట్ ఏమని చెప్పాను మీకు, హే అండ్ హాయ్, ఈ రెండింటిని మాత్రం మనం ఓన్లీ ఫర్ క్లోజ్ ఫ్రెండ్స్ వీటిని వాడాలి. అంటే మన ఇండియన్ సొసైటీలో వీటిని అంత రెస్పెక్టబుల్ గా వాడం. హాయ్ అని చెప్పేసి లేదా హే అని చెప్పేసి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ని మనం మన కాంటెక్స్ట్ లో ఎక్కువ వాడం. బట్ అమాంగ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్స్ గోయింగ్ ఆన్, రైట్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్, రైట్. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే kindly subscribe to my channel, and I'm sure you will not be disappointed. And hereafter I will be posting many more such videos one after the other, and that will help you a lot to strengthen your English communication skills. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా బాగా తెలిసి ఉంటే ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే you kindly share to them, right. Because it is totally free, they can learn something. Thank you.